వైసీపీలో చేరతానని వస్తున్న వార్తలు అవాస్తవమని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. చంద్రబాబుతో తనకు 35 సంవత్సరాల అనుబంధం ఉందని, తనకు అన్యాయం చేయడంటూ రాయపాటి ధీమా వ్యక్తం చేశారు. తన కుమారుడు రంగబాబు సీటు విషయంలో చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకుంటారంటున్న ఎంపీ రాయపాటి సాంబశివరావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. నరసరావుపేట ఎంపీ సీటుకి సంబంధించి ఉత్కంఠకు తెరపడింది. గత 2 రోజులుగా కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ సీటుకి సంబంధించి రాయపాటి సాంబశివరావు గారు అంటే ప్రధానంగా రాజకీయంలో అనుభవజ్ఞులు, అక్కడ 2 సార్లు కూడా ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ సీటు రాయపాటి సాంబశివరావుకే దాన్ని కేటాయించాలంటూ కూడా రాయపాటి సాంబశివరావుకి సంబంధించిన అభిమానులు ఇప్పటివరకు ఆందోళన చేశారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి నుంచి ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి అదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు 2 రోజుల నుంచి కూడా ఏదైతే నరసరావుపేట సీటుకి సంబంధించి ఉత్కంఠ అంటే మీకు ఇవ్వరు అనేది ఒక ఇప్పటివరకు ఉన్న అపోహ, అయితే మీరు వైసీపీకి వెళ్తారు అనేది కూడా కొంత ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం. వైసీపీకి ఆలోచన లేదు, నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారితో నాకు 82 సంవత్సరాల నుంచి 1982 నుంచి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు పార్లమెంట్ రాజ్యసభ కంటెస్ట్ చేసినప్పుడు కూడా వారి ఆశీస్సులతో ఉన్నాం. వారు కూడా మాకు కోఆర్డినేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మంచి అనుబంధం ఉంది. తప్పకుండా నాకు న్యాయం చేస్తాడు, నాకు అన్యాయం చేయడం చెప్పి నేను ఉదయం కూడా చెప్పాను. ఆ విధంగానే ఆయన చేస్తారని నేను ఊహిస్తున్నాను. అంటే ఉదయం నుంచి కూడా వివిధ కథనాలు వస్తున్నాయి సార్, అంటే మీకు ఎంపీ సీట్కి సంబంధించి. ఇప్పుడు ఎంపీ సీట్ కన్ఫర్మ్ అదే మీరు చెప్పకపోయినా కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు మీకు అంటే ఒక స్పష్టత వచ్చిందని మీరు భావిస్తున్నారా? ఎంపీ సీట్ వస్తుంది ఎంతవరకు తెలియదు. నేను ఇప్పుడే నిద్రలేసాను, రాత్రి 4 అయింది. నేను ఇప్పుడే నిద్రలేసాను, నాకు తెలియదు. కానీ ఏంటంటే న్యాయం చేస్తాడు, నాకు అన్యాయం చేయడం చెప్పి నాకు తెలుసు. ప్రధాన శిష్యుడు నాకే కాదు, సామాన్య కార్యకర్తకు కూడా, అందుబాటులో ఉన్న కార్యకర్తలు కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా ఆయన లిఫ్ట్ ఇస్తాడు. అది ఉదయం మధ్యాహ్నం సమయంలో టీడీపీ నాయకులు అంటే మీ శిష్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు కానీ ఒక పక్క ఆలపాటి రాజా గారు కానీ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా రాయపాటి సాంబశివరావు గారు మాకు టీడీపీకి అవసరం, అక్కడ నుంచి పోటీ చేస్తున్నారని ఉదయం వాళ్ళు ప్రకటించారు. ఆ ప్రకటన వాస్తవం అనుకోవచ్చా సార్? నాకు తెలియదు, నేను నిద్రపోయాను కదా, నాకు తెలియదు. ఏదైనా సరే నేను మీకు చెప్పేదంటే చంద్రబాబు నాయుడు గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు అన్యాయం చేయడు, ఎవరికి కూడా పార్టీలో కార్యకర్తలకు ఎవరికి కూడా అన్యాయం చేయడు. ఎవరైతే కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారో తప్పకుండా వాళ్ళకి అన్ని సహాయం చేస్తాడు. రైట్, థ్యాంక్ యూ. మీ తనయుడు రంగబాబు సార్, రంగబాబు గారి గురించి ఇప్పుడు సత్తెనపల్లి నుంచి కానీ గుంటూరు 2 నుంచి కానీ పోటీ చేస్తారనేది ఒక ఆలోచన. ఆ సీటు ఇంకా మేము మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తాం. ఎందుకంటే ఒక్కో కుటుంబం నుంచి 2 ఇవ్వటం కష్టం, ఆయనకున్న ఇబ్బందిని బట్టి. అది ముఖ్యమంత్రి సీనియారిటీని బట్టి ఖచ్చితంగా ఆ సీటు ఎంపీ సీట్ అనేది తమకు కేటాయిస్తారని చెప్పేసి కూడా రాయపాటి సాంబశివరావు గారు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణతో సాంబశివరావు, AP 24/7 గుంటూరు.